మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై కేటీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. సింగరేణిలో అవినీతి జరిగిందంటున్న బీఆర్ఎస్ ఎక్కడ ఆధారాలు చూపించలేకపోయిందన్నారు. గులాబీ నేతల అక్రమాలపై కవిత చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. కవిత మాట్లాడేవన్నీ నిజాలేనన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. కవిత విమర్శలకు బీఆర్ఎస్ లీడర్లు సమాధానం చెప్పాలన్నారు. సృజన్ రెడ్డిని పెంచి పోషించిందే కవిత, హరీష్ రావేనని ఆరోపించారు. క్విట్ ప్రోకో కింద కాంగ్రెస్ లో గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుని ఆయన అల్లుడు సృజన్ రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. తెలంగాణ రైజింగ్ నినాదంతో 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు ప్రజా సర్కార్ కృషి చేస్తోందన్నారు. శాసనసభను సందర్శించిన జపాన్లోని ఐచి స్టేట్ అసెంబ్లీ సభ్యులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ భేటీ అయ్యారు. ఎకనామిక్ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ హిరిహితో కొండోతో చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామని కేటీఆర్, హరీష్ రావులు పగటి కలలు కంటున్నారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్ కుమార్. ప్రగతి భవన్లో కూర్చొని ప్రజా సమస్యలపై కేసీఆర్ ఏనాడు చర్చించలేదన్నారు. సంక్షేమ పథకాల అనర్హులను రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ నేతలు చేయని ప్రయత్నం లేదన్నారు. సింగరేణిలో అవినీతి జరిగిందంటూ విషప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ఎక్కడ ఆధారాలు చూపలేదన్నారు చామల. ఈ కేటీఆర్, హరీష్ రావు రోజు పెట్టే ప్రెస్ మీట్లు, రోజు చిల్లర వల్లర మాటలు మాట్లాడటం, రోజు ప్రజాధనాన్ని దోసుకుపోతుర్రనో, ప్రజలకు నష్టం జరుగుతుందనో, సింగరేణి కాంట్రాక్ట్ల విషయమో, ఇంకా ఎక్కడెక్కడ లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. ఎక్కడ కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ఎక్కడ వాళ్ళు మాట్లాడేదానికి ప్రూఫ్స్ లేవు. పచ్చకామర్లు వచ్చినోనికి ప్రపంచం అంతా పచ్చగానే కనపడుతుంది. కాబట్టి కేటీఆర్ కి ముఖ్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి బీఆర్ఎస్ హయాంలో చేసిన అక్రమాలపై కవిత ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. లేక్ సుందరీకరణ పేరుతో అప్పనంగా ప్రజల సొమ్ము దోచుకున్నారని మండిపడ్డారు. సైట్ విజిట్ పై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. సైట్ విజిట్ రూల్స్ ఇదివరకే ఉన్నట్లు చెప్పారు బల్మూరి. ఈ లాస్ట్ 36 అవర్స్కి వెళ్ళి కూడా ఈ కేటీఆర్ అండ్ కంపెనీ, కేడీ అండ్ కంపెనీ వినూత్నమైన ప్రదర్శనలు, నాటకాలు నిన్న వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కూడా చేయడం జరిగింది. 10 ఏళ్ళు తెలంగాణలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రాబందుల లెక్క రాక్షసత్వంతో ఛత్తీస్గఢ్ తోటి విద్యుత్ కొనుగోలు ₹3.90 వచ్చే అవకాశం ఉంటే ₹5.60 పైచీలకు ఆ రోజు ఖర్చు చేసి కొనుగోలు అయితేనేమి, విద్యుత్ సంస్థలకి సంబంధించిన స్కామ్ అయితేనేమి. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో ఎల్ఓపీ రాహుల్ గాంధీకి అవమానం జరిగిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. రాహుల్ను అవమానిస్తే వారి కుటుంబ చరిత్ర తరగదన్నారు. సింహాసనం మీద రాహుల్ గాంధీ కూర్చోని అవసరం లేదన్నారు. ఆయన ఎక్కడ కూర్చుంటే అదే ఆయన సింహాసనం అని చెప్పారు జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ గారిని 3వ లైన్లో కూర్చునబెట్టి అవమానించే రాహుల్ గాంధీ గారిని 3వ లైన్లో కూర్చునబెట్టి రాహుల్ గాంధీ గారిని అవమానపరిచే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని అవమానపరిచే విధంగా బీజేపీ ప్రవర్తన నిన్న చాలా స్పష్టంగా కనబడ్డది. ఇది ప్రజలు గమనించాలి. ఈనాడు బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు, అమిత్ షా గారు దాన్ని ఆ సాంప్రదాయాలు తుంగలో దొక్కిరు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలైందన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. తెలంగాణ ప్రజల గోసని 10 ఏళ్లు బీఆర్ఎస్ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. రాజ్యాంగం గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు మెట్టు సాయి కుమార్. నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్, హరీష్ రావుకు లేదన్నారు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం.